ప్రతి ఒక్కరూ తన విజయానికి కృషి చేయాలని ప్రజలకు సేవ చేస్తానని ఎన్డీఏ అభ్యర్థి కిట్టి సత్యనారాయణ కోరారు. పి గన్నవరం నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా సత్యనారాయణ నామినేషన్ వేశారు. పి గన్నవరం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకంటే ముందు తన స్వగ్రామమైన ఊడిముడి నుంచి పి గన్నవరానికి కాడినడకన వేలాది మందితో ర్యాలీగా తరలివచ్చారు. భారీ సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాయని గిడ్డి తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే తన విజయం ఖాయమని గిడ్డి సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. పి గన్నవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం బలపరిచినటువంటి జనసేన అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో భాగంగా జీ పెదపూడి నుండి భారీ ర్యాలీతో బయలుదేరి అక్కడి నుంచి పి గన్నవరం అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వచ్చిన తర్వాత స్టాట్యూకి అంబేద్కర్ గారికి దండేసి యావత్ భారతదేశానికి వెన్నెముకైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి దండం పెట్టుకుని ఈ నామినేషన్ కార్యక్రమంలో ఎంఆర్ ఆఫీస్కి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులంతా కూడా పెద్ద మొత్తంలో వచ్చి నాతో పాటు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అందుచేత చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై భీమ్.